జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్కు సంబంధించి. సో జూబ్లీహిల్స్ బైపోల్ వార్లో గెలుపు ఎవరిది? ఈ ప్రశ్నకు సమాధానం మరికొద్ది గంటల్లో తెలబోతుంది. ఇప్పటికే తమ తీర్పును ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసి ఉంచారు. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే గెలుపు మాదంటే మాదంటున్నాయి అధికార విపక్ష పార్టీలు. ఓటింగ్ ముగిగానే తమ ఫలితాలు వెలువరించాయి సర్వే సంస్థలు. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. మరికొన్ని మాత్రం హోరాహోరీ తప్పదంటున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అన్న దానిపై ఎటు క్లారిటీ లేని పరిస్థితి. అసలు జూబ్లీహిల్స్ ఓటర్ పల్స్ను సర్వే సంస్థలు కనిపెట్టాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలబోతోంది. బిగ్ టీవీ కూడా జూబ్లీహిల్స్ బైపోల్ వార్ పైన సర్వే చేసింది. మా సర్వేలో కూడా కాస్త తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే గెలుస్తారని తేలింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విషయంలో సింపతి కాస్త వర్కౌట్ అయినా కానీ పూర్తి స్థాయిలో అది పని చెయ్యలేదు అనేది ఒక అంచనా వ్యక్తమైంది. మరి నిజమైన గెలుపు కూడా కాంగ్రెస్కే దక్కిందా లేదా అనేది తేలాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. మరోవైపు గెలుపు మాత్రం తమదే అంటున్నారు విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు. ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో జనం చూపించారు అని చెబుతున్నారు. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి? మరి గెలుపు ఓటముల విషయంలో ఏ పార్టీ ఏం చెబుతుందో చూద్దాం. రెడీగా జూబ్లీహిల్స్ ఎవరిది మరికొద్ది గంటల్లో తేలబోతోంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపు మధ్యాహ్నం కల్లా రాబోతోంది. సో గెలుపు మాదంటే మాది అంటూ అన్ని పార్టీలు అంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా తామే గెలుస్తామంటుంది. బట్ బీజేపీకి అంత ఏ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్లో కానీ ప్రీ పోల్లో కానీ బీజేపీ గెలుస్తుందని ఎవరు చెప్పిన పరిస్థితి లేదు. అయితే పోటాపోటీగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంటుందని ఒక టాక్ నడిస్తే, లేదు ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించబోతోంది, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే గెలుపొందబోతున్నారనేది అనేక ఎగ్జిట్ పోల్స్, చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అవే అంచనా వేశాయి కాంగ్రెసే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవబోతోంది అని. సో మరి జూబ్లీహిల్స్ గెలుపు అనేది ఎవరు గెలిచినా ఇది ఏం మెసేజ్ ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎటువంటి మెసేజ్ ఇస్తుంది? బీఆర్ఎస్ గెలిస్తే ఎటువంటి మెసేజ్ ఇస్తుంది? మరి బీజేపీ ముందు నుంచి చెప్పినంత ఫోర్స్ ఎందుకు చూపించలేకపోయింది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అది ప్రచారం మొదలుకొని సో అంతగా మరి ఎందుకు ఆకట్టుకోలేకపోయింది? నిజంగా ఇప్పటికి కూడా ఆకట్టుకోలేకపోయాం అనుకుంటున్నారా? లేదు ఇంకా ఖచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారా బీజేపీ వాళ్ళు? ఏమంటారో చూద్దాం. సో ఈ అంశాలపైన జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ రేపు రాబోతున్నటువంటి సమయంలో బిగ్ టీవీ డిబేట్ కండక్ట్ చేస్తోంది. ఈ డిబేట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి, అలాగే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం అయితే మనకు లైవ్లో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి రాజేష్ గారు. శ్రీనివాస్ గారు, ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ గెలుస్తుందా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తున్నారు కదా, ఎంపీ గానీ ఎమ్మెల్సీ గానీ అనేక ఎన్నికలలో బీజేపీ విజయ దుందుబి మోగిస్తా ఉంది. అయితే ఇక్కడ మీ విశ్లేషణలు ఏంటంటే, లాస్ట్ పోలింగ్ ముందు రోజు ఏదైతే డబ్బుల పంపిణీ విపరీతంగా జరిగిందో, ఓటుకు నోటు అని నిందించే కేటీఆర్ గారి పార్టీ కానీ, లేకపోతే ఓటుకు నోట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్యము ప్లస్ నోట్లు రెండు కూడా ఏరులై పారించినారు కాంగ్రెస్ పార్టీ. అది రాగానే మీడియా కూడా మొత్తం ట్రెండ్ అంతా మార్చేసుకొని ప్రచారం ఈ రెండే ఉన్నాయి, బీజేపీ వెనుకబడిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. దట్స్ రాంగ్. ఒకవేళ జూబ్లీహిల్స్ ప్రజలు కనుక సైలెంట్ వేవ్ క్లిక్ అయితే 100% బీజేపీయే గెలుస్తుంది. లేదు డబ్బులు ఇచ్చారు కాబట్టి అయ్యో పాపం వాళ్ళకి వేద్దాం అనుకుంటే మాత్రం కొంత మేరకు ఫలితాలు ఇబ్బందికరంగా. సైలెంట్ ఓటు పడింది, బీజేపీ వేశారు. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ను కాదన్నారు, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది దాన్ని కాదన్నారు, సైలెంట్ గా బీజేపీకి ఓటు వేశారని ఏంటి నమ్మకం మీకు?
తప్పకుండా, ఎందుకంటే మొదటి నుండి బీజేపీకి కొంత ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కీ పర్సన్స్ వేస్తా ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాసెస్ లో కూడా వెళ్ళినాం అనేది మేము అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్ ఈ డబ్బు మద్యం ఏదైతే మనీ అండ్ మద్యం వేరులై పారిందో దాని ప్రభావం ఎట్లుందో కొంత మేరకు ఆలోచన చేయాలి. కానీ మేము ఒకటి నమ్ముతా ఉన్నాం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అనేక కేటీఆర్ గారు సభలతో వారు చెయ్యని కుప్పిగంతులు లేవు. ఎందుకంటే ఆయన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కానీ, లేకపోతే ఆయన టోపీ పెట్టుకొని ప్రచారం చేయడం కానీ, లాస్ట్ మినిట్ మైనార్టీలని 1,30,000 ఓట్ల కోసం మేము శ్మశాన్ ఘాట్ న్యూ ఇయర్ లోపు నేను చేస్తాను, నేను మాట ఇస్తే తప్పను అని ఈయన చెప్పడం, కేటీఆర్ ఇక ఎన్ని కేసులు పెట్టిన వాళ్ళే సల్మాన్ లాంటి వాళ్ళని సంకల పెట్టుకొని తిరగడము, ఇవన్నీ కూడా చూస్తే వారు అసలు మొత్తం ఆ స్థాయి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దిగడం అనేది వారు ఎంత ఇదిగా ఈ భయపడ్డారు జూబ్లీహిల్స్ ఎన్నికలలో. మేము చాలా సింపుల్ గా కిషన్ రెడ్డి గారు గడప గడపకి ప్రతి డోర్ ని నాక్ చేసి ప్రతి చెయ్యిని సేకరించి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈ రోజు ముందుకు పోయినారు కిషన్ రెడ్డి గారు. సో చూద్దాం ఎంత మేరకు మనం ఎవరము ఏ రకంగా సక్సెస్ అయినాం అనేది. రైట్, మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ట బాలరాజు గారు జాయిన్ అయ్యారు. బాలరాజు గారు నమస్తే. నమస్తే సార్. బాలరాజు గారు, అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చాయి. సో బీఆర్ఎస్కి ఒక చాణక్య మిషన్ చాణక్య ఒక్కటే కొంత పాజిటివ్ ఇచ్చినట్టుగా ఉంది. సో ఇప్పుడు దాన్నే నమ్ముతున్నారా? ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న నమ్మకం ఇప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నారా ఈ సమయానికి కూడా? రాజేష్ గారు, తాడూరు సినాన సర్వే మాత్రం బిగ్ టీవీ ప్రేక్షకులకి వన్ సెకండ్ శ్రీనివాస్ గారు ముందు వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడినా చెప్పండి. బాలరాజు గారు. రాజేష్ గారు, ముందుగా మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు ఇలా ఎగ్జిట్ పోల్ని ఎగ్జాక్ట్ పోల్ అయితే కాదు కదా, అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్లు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. హర్యానాలో మొత్తం కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినవి, కానీ కాంగ్రెస్ గెలవలేదు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే సందర్భంలో చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలా సైలెంట్ ఓటు జరిగింది. కాబట్టి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద, పథకాల అమలు విఫలం మీద ఒక అనాసక్త ప్రజల్లో ఉంది. కాబట్టి అది వ్యతిరేక ఓటుగా మారి భారత రాష్ట్ర సమితికి అది అనుకూలమైంది అనేటువంటిది మా పార్టీ వాదన. ఆ క్రమంలోనే ఇప్పుడు మేము ఇప్పటికి కూడా సీరియస్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినాము. అదే క్రమంలో ఇలా ఎలక్షన్ సంబంధించినటువంటి ఏజెంట్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఓటింగ్ ఏజెంట్ల విషయంలో ఇప్పుడే మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా పార్టీ వర్కింగ్ కమిటీ కేటీఆర్ గారితో ఇప్పుడే సమావేశమై మీ టీవీలో ఇప్పుడు చర్చకు రావడం జరిగింది. ఏదేమైనా నెక్ టు నెక్ ఏదైతే ఎక్కడ కూడా ఇప్పుడు షేక్పేట్లో కానీ, రమత్ నగర్లో కానీ, బోరబండలో కానీ, వెంగళరావు నగర్లో కానీ, యూసఫ్ గూడ్లో కానీ ఎక్కడ కూడా ఒక 5-4% కాబట్టి ఆ చిన్న మెజార్టీ అనేది అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా భారత రాష్ట్ర సమితి వైపు అనుకూలమైన పవనాలు వస్తాయని. లేదు, మాకు సైలెంట్ ఓటింగ్ పడింది అని బీజేపీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ గురించి లేదా బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారు. లేదు సైలెంట్ ఓటు పడింది, వాళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు విపరీతంగా పంచారు, మేము కాబట్టి సైలెంట్ ఓటు మాకే పడింది, మేమే గెలుస్తున్నాం, రేపు చూడండి అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమనంటే ఇప్పుడు 6-8% వచ్చిన వాళ్ళు 40-45% రారుగా బ్రదర్. ఇప్పుడు రాజేష్ గారిని ఏమంటే 6% వచ్చిన 8% వచ్చిన వాళ్ళు 46% దాకా రారు. 42-43 వచ్చిన వాళ్ళు 48-49 పోతానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా మేము విజయం సాధిస్తామనే నమ్మకం మాకున్నది. ఆ రకంగా మా ప్రయత్నాలు జరిగినాయి, ఆ రకంగానే మా పార్టీ ప్రచారం జరిగింది, ఆ రకంగానే గ్యారంటీ కార్డులని వాళ్ళు గతంలో చెప్పిన వాటికి బాకీ కార్డుల పేరుతోటి. ఒక పాయింట్ రాజేష్ గారు, చెప్పండి. ఇప్పుడే మా బాలరాజు గారు ఏమన్నారంటే సోదరుడు మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, మేము దీన్ని నమ్మట్లేదు అన్నారు. నన్ను నిందించాల్సి వచ్చినప్పుడు, బీజేపీని ఇది చేయాల్సి వచ్చినప్పుడు, విమర్శించేటప్పుడు మాత్రం ఇది వాళ్ళు ఏమాత్రం ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి అట్లా చెప్తే ఎట్లా అంటే డబుల్ స్టాండ్ పనికిరాదు కదా. నేను అట్లా తాడున్నాను ఏమన్నంటే 6-48 కాదు అంటే మీరు చాలా వరకు చాలా అంటే ఏ సర్వే చూసినా చాలా లీస్ట్ లో ఉన్నారు కదా అనేది బాలరాజు గారు ఒపీనియన్. అన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పేడ్ సర్వేలు, అందుకే తాడూరు సీనన్న సర్వే తీసుకోమంటున్నా బాలరాజు. రాజేష్ గారు 6-48 కాదు, 42-43 అనేది 48 కావచ్చు అనేది మా భారత రాష్ట్ర సమితి వాదన. రాజేష్ గారు, ప్రధానంగా సార్ ఇలా ఎప్పుడైతే ముస్లిం మైనార్టీ ఓట్లు కావచ్చు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళీ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అనే ఆలోచనతోటి ఇలా పెద్ద ఎత్తున అజారుద్దీన్ గారికి మంత్రివర్గంలో చోటు కావచ్చు, అదేవిధంగా
ఇక సామధాన భేద దండోపాయం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి స్పీచెస్కు స్పందన కరువైనప్పుడు ప్రజలలో ఓట్లు రాలవనుకున్నప్పుడు మైనార్టీల పేరుతో అజారుద్దీన్ పేరు అస్తం కావచ్చు, ఇవాళ ఎలక్షన్ కమిషను సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎన్ని విధాలుగా వీళ్ళు మ్యానిపులేట్ చేసినారు. మేము లాస్ట్ రోజు అండి రాజేష్ గారు 22 కంప్లైంట్స్ ఇచ్చినాం మేము సిఇఓ సుదర్శన్ రెడ్డి గారికి. ఒక్క కంప్లైంట్ మీద కూడా చర్య తీసుకున్న సందర్భాలు లేవు. మొదటి నుంచి కూడా మా పార్టీ ఉరికిపోయిన కేటీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ మొత్తం కూడా ఈ ఏదైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారండి, రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు, అన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఓటుకా చోరు జరిగింది, సుమారు బీహార్లో 60 లక్షల ఓట్లు తీర్చేసిర్రు, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు, వారి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ ఓటు చోరు జరిగిందంటే స్పందించరు. అదేవిధంగా దొంగ ఓట్లు పడుతున్నట్టే స్పందించరు, ఎలక్షన్ కమిషన్ నియమాలు ఉల్లంఘిస్తున్నట్టే స్పందించరు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం, నేను చెప్తాను, ఇంతకుముందు మా దాసో శ్రవణ్ గారు మా పార్టీ మీటింగ్లో చెప్తా ఉన్నారు, పోలీసు యంత్రాంగాన్ని ఎంత అప్రజాస్వామికంగా ఉపయోగించుకున్నారో ప్రజలందరూ చూసినారు, కల్లారా జూబ్లీహిల్స్ ప్రజలు చూసినారు. ఏదేమైనప్పటికీ డెఫినెట్గా ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, అదేవిధంగా సైలెంట్ ఓటింగు డెఫినెట్గా అది భారత రాష్ట్ర సమితికి విజయ తీరాలను తీరుస్తనేదే మా ప్రగాఢ నమ్మకం. ఆ క్రమంగా దిశగా పనిచేసినాం. రాజేష్ గారు, రైట్, ఓకే, చెప్పండి. నేనేమంటున్నట్టే శ్రీనివాస్ గారు ఒకటి రాజేష్ గారు చెప్పండి. బాలరాజ్ గారు లాస్ట్ పోలింగ్ సరళిని కాన్స్టిట్యున్సీ లో చూసినట్టు అయితే చేతులు ఎత్తేసారు వీళ్ళకు కాంగ్రెస్ సపోర్టివ్ గా. అసలు ఎక్కడ బూతులలో వీళ్ళ యొక్క పోటీ కానీ కంప్లైంట్స్ కానీ లేకపోతే రిగ్గింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చి నినదించడం కానీ ఎక్కడ జరగలేదు. అంటే ఎట్లాగో ఓడిపోతున్నాం అనే సరెండర్నెస్ కనిపించింది. కేసీఆర్ గారు కూడా రాలేదు. అంటే ఎక్కడో ఈ కేసుల యొక్క వ్యక్తిగతమైనటువంటి కేసుల్లో లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు సరెండర్ అయింది. అందుకనే మీరు చూడండి, ఎందుకంటే బీఆర్ఎస్ చాలా ఎఫర్ట్ పెట్టింది. కేటీఆర్ గారు అనేక రోడ్ షోలు చేశారు, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు, విపరీతంగా జనాలు వచ్చారు, ఆయన ప్రసంగాలు సాగాయి. ఎక్కడ చేతులు ఎత్తేసినట్టు అనిపించింది. అంటే తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి తను 2 డివిజన్కి 2 మీటింగ్లు మాత్రమే రంగుల రాట్నం లాగా అమెరికా లాంటి డిస్ప్లే ప్రచారాలు చేసినారు. కానీ ఇక్కడ ఉన్నది ఏమో బీద బిక్కి రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి ప్రజలు. ఆ రంగుల రాట్నాలు చూసి వాళ్ళు ఏమాత్రం ఇది కాలేదు. ఆ తర్వాత లాస్ట్ 2 రోజులు ఏంటంటే, ఒక రోజు 1000 రూపాయలు, తర్వాత 1000 రూపాయలు పంచినారు. ఆ తర్వాత వీళ్ళు 2500 మద్యంతో పాటు పంచేసరికి కాంగ్రెస్ వీళ్ళందరూ పరిగెత్తిపోయి ఇంకా సరెండర్ అయిపోయినారు, ఎట్లాగో ఓడిపోతున్నామని. మొత్తం మీద ఏదో దాల్మే కాలా హే, ఇది మేము బయట పెడతాం తప్పకుండా. ఇది ఓవైసీ బ్యాడ్ బ్రదర్స్ అయిపోయినారు వీళ్ళు ముగ్గురు కూడా, రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు. అండ్ తర్వాత ఓవైసీ మధ్యలో వీళ్ళిద్దరు స్టీరింగ్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సో దీన్ని బండారం బయట పెడతాం మేము త్వరలోనే. సో ముఖ్యమంత్రి చెప్తున్నారు బ్యాడ్ బ్రదర్స్, కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. కిషన్ రెడ్డి మన సీఎం మేము చెప్తా ఉన్నాం, రియల్ బ్యాడ్ బ్రదర్, దొంగ అన్నట్టుగా ఇవాళ బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు చూడండి. ఎన్నికల ప్రచారంలో ఈయన తిట్టుకున్నాడు, ఆయన తిట్టుకున్నాడు, కానీ ప్రజల యొక్క సమస్యలు ఒక్కటంటే ఒకటి మాట్లాడారు. ఎందుకు మాట్లాడలే అంటే 10 ఏళ్ళు ఆయన పరిపాలన కాదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీకి ఓట్లు పడిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అవి నిజం అవుతాయా, ఎంతవరకు అవుతాయని రేపు తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రాన ఓట్లు ఏమి అటు ఇటు మారే అవకాశం కూడా లేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీ రేపు పొద్దున రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పదే చెప్తున్నటువంటి బీజేపీకి ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ లో ఈ సింగిల్ డిజిట్స్ అవి చూస్తుంటే కొంచెం క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్ళదా? అయ్యో ఇంకా మనకు తెలంగాణలో ఎప్పటికీ స్థానం రాదేమో లేదేమో అన్నటువంటి ఒక నైరాశ్యంలోకి వెళ్ళదు. నశాలం అంటుకుంటది వీళ్ళ రెండింటికి, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి. మీరు చూడండి, సర్వేలు అన్ని తలకిందులు అవుతాయి. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు. మమ్మల్ని అంతా మార్జినలైజ్ చేసి చూపించడంలోనే పెద్ద కుట్ర ఉంది. సో అదే రకంగా మీరు రాజేష్ గారు ఈరోజు చూసినట్టు అయితే, గతంలో జూబ్లీ హిల్స్ అనేది కాంగ్రెస్ పార్టీది, ఇప్పుడు కేటీఆర్ గారిది. మొన్నటి వరకు 15 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యే. కాకపోతే వీళ్ళిద్దరు ఫెయిల్ అయినారు కాబట్టి ప్రజలు ఎక్కడ ఇది అవుతారని లాస్ట్ కు డబ్బుల్నే నమ్ముకున్నారు, మద్యాన్నే నమ్ముకున్నారు. సో మనీ అండ్ మస్కిల్ అండ్ మద్యం, ఈ 3M ని నమ్ముకొని వాళ్ళు ఎన్నికలలో పోటీ చేసినారు. దానికి బీఆర్ఎస్ సరెండర్ అవడం అనేది మాకు ఇప్పటికీ అంతుపట్టట్లేదు. లాస్ట్ మినిట్ సరెండర్ అయినారు, లాస్ట్ డే. సో ఆమె ఏడుస్తుంది పాపం, ఎట్లాగో ఓడిపోయాననే ఫ్రస్ట్రేషన్ లో అభ్యర్థే ఈ రోజు మేము ఓడిపోతున్నామని చెప్తుంటే సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. బాలరాజ్ గారు, సో మీరు సరెండర్ అయిపోయారంట కాంగ్రెస్ పార్టీకి.
ఇంకా సార్ ఇప్పుడు నేను ఏమన్నా సార్ ఇప్పుడు 6% ఓటు వచ్చినా 42-43% వచ్చిన వాళ్ళతో సరెండర్ అని మాట్లాడితే ఇక ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారు సర్వేలలో వచ్చినాయి. మీరు సీనియర్ మీరు సీనియర్ అంటే బీహార్లో కూడా పేడ్ సాడారు అంటారు మరి సర్వే బీహార్లో కూడా ఎలక్షన్ వచ్చింది కదా బీహార్ బీహార్ కూడా అదే అంటారా? నమ్మట్లేదు కదా దాన్ని. అట్లా కాదు సర్వేల మీద సర్వేలకు కొంత క్లారిటీ ఉంటుంది. వాళ్ళు కొన్ని శాంపిల్ తీసుకుంటారు. ఆ శాంపిల్ తీసుకున్నప్పుడు కొన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ చూడండి మా గుర్తుని ఎంత లైట్ గా వేస్తున్నారు, చెయ్యిని ఎట్లా వేస్తున్నారు, కారుని ఎట్లా వేస్తున్నారు. మీరు చూడండి అక్కడ మీ దాంట్లోనే కనిపిస్తుంది. తాడూరు శ్రీనివాస్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇలా ఆధీనంలో టోటల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోనే జరుగుతుంది. ఏదేమైనా అవయవదానం చేయండి. ఆత్మార్పణం చేసినారు కాంగ్రెస్ పార్టీకి మీ ఓట్ బ్యాంక్ని. సంతోషం. మమ్మల్ని ఒడగొట్టాలనే కసి తప్ప మీలో గెలవాలనే తపన లేదు. బండి సంజయ్ గారు ఏం చేసిరండి? 7వ తారీఖు 8వ తారీఖు వచ్చి బొట్టు, టోపీ, ముడతాలు, గుళ్ళు కూడా కొట్టుడు, ఇవన్నీ ఎవరికి ఎవరు అవధానం చేసిర్రో, ఎవరి ఓట్లు ఎవరు ట్రాన్స్ఫర్ చేసిర్రో. మరి రేవంత్ రెడ్డికి గుడ్ బ్రదర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు ఎక్కువ మార్కులు ఒలగబడితే తెలుసుకోవాలి ప్రధానంగా. ఇలా సంజయ్కి ఎక్కువ మార్కులు పడ్డట్టు పేదల పక్షాన పోరాడు. బండి సంజయ్ గారికి ఎక్కువ మార్కులు పడ్డట్టుంది రేవంత్ రెడ్డి గారు గుడ్ బ్రదర్లా నాకు తెలిసి. ఎందుకంటే సార్ ఇలా ఎందుకు ఆత్మార్పణ చేసుకున్నారు, ఎందుకు అవయవదానం చేశారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఓట్లని అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే జెలసీ, బీఆర్ఎస్ గెలవద్దు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానియొద్దు అనే ఆలోచన విధానం తప్ప మీరు గెలవాలనే ఆలోచన మీకు లేదు. అందుకని మొదటి నుంచి అభ్యర్థి ఎంపిక నుంచి ఓటింగ్ వరకు కూడా మీరు మీ లోపాలు. ఓకే బాలరాజ్ గారు, ఇప్పుడు రేపు రిజల్ట్ రాబోతోంది. సో గెలిస్తే బీఆర్ఎస్ ఏంటి, ఇప్పుడు రేపు ఎలక్షన్స్లో ఒకవేళ ఓడిపోతే బీఆర్ఎస్ ఏంటి అంటే నెక్స్ట్? మాకు ఎలక్షన్లో కొట్లాడడం కొత్త కాదు, బై ఎలక్షన్లో కొట్లాడడం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి మేము ఉన్నాం. ఉద్యమంలో గెలిచినాం. బై ఎలక్షన్లో కొన్ని సందర్భాల్లో ఓడిపోయినాం, కొన్ని సందర్భాల్లో గెలిచినాం. 2 సార్లు ఎలక్షన్లో 14లో గెలిచినాం, 18లో గెలిచినాం, మన 23లో ఓడిపోయినాం. ఎంపీ ఎలక్షన్లో కొన్నిసార్లు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయి, కొన్నిసారి గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి. నేనేమంటే రాజేష్ గారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమం నుంచి జర్నలిస్ట్గా మమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నారు. మాకు ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్లో కొట్లాడ కానీ కొత్త కాదు. ఒక ఎలక్షన్ తోటి మొత్తం అయిపోద్దనో, ఒక ఎలక్షన్ తోటి మొత్తం పోద్దని కాదు. మేము ఏం చెప్పినామంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల తీర్పు అనేది 4 కోట్ల ప్రజల యొక్క ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగా ఉంటుంది. రేపు 3 ఏళ్ల పరిపాలన చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన విధానాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినారు. బాకీ కార్డుల రూపంలో మా ప్రచారం కావచ్చు. ఇవాళ చూడండి సార్, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేకపోతే RRR బాధితులు వచ్చి ఎట్లా నామినేషన్ వేస్తారు? అదేవిధంగా ఫార్మాసిటీ బాధితులు అయితే ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో 13,000 ఎకరాలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సేకరిస్తే దాన్ని మేము వెనకకిస్తామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఒమ్ము చేసింది రైతులను, ఒమ్ము చేసింది ఆశల్ని, ఒమ్ము చేస్తే వాళ్ళు వచ్చి నామినేషన్ వేసినారు. అదేవిధంగా మీరు పాము మెలకలు తిప్పిరండి RRRని కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భూముల్ని కాపాడడం కోసం. వాళ్ళు వచ్చి నామినేషన్ వేసే పరిస్థితి, నిరుద్యోగులు వచ్చి నామినేషన్ వేసే పరిస్థితి, అన్ని వర్గాల ప్రజలు వచ్చి నామినేషన్ వేసారంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సో అదే నేను అడుగుతాను బాలరాజ్ గారు, ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే, అంటే ఫలితం రేపు తెలియాలి. సో గెలిస్తేనేమో డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని చెప్పడానికి మీకు బాగా పనికొస్తుంది, ఒక బూస్టింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో గెలుపు లేదు కాబట్టి, మీరు అన్నట్టుగా లోక్సభ ఎన్నికల్లో గెలుపు పొందకపోవడం కావచ్చు, అంతకుముందు మన కంటోన్మెంట్లో ఓటమిగా పాల్గొవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గెలుపు చాలా ఇంపార్టెంట్ బీఆర్ఎస్కి. ఒకవేళ అదైతేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అని చెప్పడానికి బాగుంటుంది. బట్ ఓడిపోతే చాలామంది ఇంకా క్యాడర్ మరింత నైరాశ్యంలోకి వెళ్ళరా అనేది అంటే ఒక క్వశ్చన్. రాజేష్ గారు, ఇప్పుడు కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఏమో పార్లమెంట్ ఎలక్షన్తో పాటు వచ్చింది. దానివల్ల ఏమైందంటే మేము అందరం కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాము. డెఫినెట్గా ఈ ఎలక్షన్ ప్రత్యేక పరిస్థితులు వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, వారి యొక్క సేవలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీగా మేము సుమారు 2,12,873 మంది లబ్ధిదారులకు సుమారు 5,290 కోట్ల రూపాయల నిధుల్ని 10 సంవత్సరాల కాలంలో కేటాయించగలిగినాం. ఇలా టీమ్స్ అండి, తెలంగాణ మెడికల్ సర్వీస్ ఆఫ్ ఏదైతే ఉందో ఇవాళ ఎర్రగడ్డలో నిర్మించగలిగినాం. షేక్పేట ఫ్లైఓవర్ చూసిరండి, మల్కం చెరువును చూసిరండి, అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రంజాన్ తోఫాన్ చూడండి, హిందూ మహిళలకు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు చూడండి, క్రిస్టియన్ మైనారిటీకి ఇచ్చిన కానుకలు చూడండి. చెప్పుకుంటూ పోతే చాలా అంశాలలో బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు లేనప్పుడు అనేటువంటి ఒక బేరేజ్ వేసుకున్నారు అనేటువంటి భావన. నేను ఎలక్షన్లో తిరిగాను, యూసఫ్గూడలో, వెంకటగిరి కాలనీ, స్రవంతి నగర్ కాలనీ, చాలా ప్రాంతాల్లో తిరిగాను. ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అనేక సందర్భాల్లో మేము అక్కడ అనేక అంశాలని గమనించినాం. కాబట్టి ప్రజలు మా వైపు ఉంటారని నమ్మకం మాకు. ప్రస్తుతం మనతో రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మనతో జాయిన్ అయ్యారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రేపు రిజల్ట్ రాబోతుంది రామచంద్ర నాయక్ గారు.
ఇక ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్గా వస్తాయి. రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా? లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ఐ గెలుస్తామని ఇప్పటికి కూడా బాలరాజ్ యాదవ్ గారు చాలా పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా గెలుస్తుందని వారు అంటున్నారు. బిగ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవంగా అంటే సరే ఎవరి పార్టీ తరఫున వారు ధీమా వ్యక్తం చేయడంలో తప్పేం కాదు. బట్ గ్రౌండ్ రియాలిటీ, అదేవిధంగా అక్కడ జరిగిన ఎన్నికల మరి పరిస్థితి అన్ని మరి దగ్గర నుంచి చూస్తే ఒకసారి వారి ఆత్మ వారికి తెలుసు ఏం రిజల్ట్ వస్తుంది అనేది. టీఆర్ఎస్ నాయకులకు తెలుసు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులకు తెలుసు. ఇక బీజేపీ వారు అసలు పోటీలో ఉన్నారో లేదో కూడా వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉండుంటుంది. ఏదేమైనా రేపు రాబోయే జూబ్లీహిల్స్ ఫలితాల్లో నాకు తెలిసి 30,000 మెజార్టీతో ఇంకెక్కువ రావచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ 10% దాకా పెరిగింది, 58% ఈసారి. సో తప్పకుండా పెరిగిన ఓట్లు అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే అవి పడతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనా కానీ అక్కడ క్యాండిడేట్ పరంగా అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు వారు గత 14-18 ఎన్నికల్లో పోటీ చేయడం, కొంత వారికి పరిచయాలు, అదేవిధంగా కొంత మరి ఓటమి పాలైన సింపతి ప్రజల్లో ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు సో అది బీఆర్ఎస్కు సిట్టింగ్ సీట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఎందుకు ఫోకస్ పెట్టింది? ఒకవేళ కనుక బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అనే అస్త్రాన్ని బీఆర్ఎస్ చాలా బలంగా పట్టుకుంటుంది అనేటువంటి దానిపైన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వైఖరి తీసుకుందా? అంటే ఇప్పుడు అదే చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ సీటు గెలవగలిగితే అక్కడ కొంత డెవలప్మెంట్, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీహిల్స్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, ఆ బస్తీల గురించి పూర్తి తెలిసిన వ్యక్తి. ఆ బస్తీల్ని అభివృద్ధి పరచాలంటే తప్పకుండా మన అభ్యర్థి గెలవాలి. అదేవిధంగా టిఆర్ఎస్ గత 3 పర్యాయాలు పీజేఆర్ గారి తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్కటేసారి అక్కడ గెలిచినట్టుంది. తర్వాత వరుసగా 3 సార్లు మాగుంటి మన గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. సో గోపీనాథ్ గారు గెలవడం అక్కడ సరే వారు లేరు కాబట్టి వారి గురించి మనం ప్రస్తావించడం కరెక్ట్ కాదు. సరే ఏదేమైనా వరుసగా గెలిచిన అభ్యర్థిగా ప్లస్ ఇటు 2 సార్లు ఓటమి పాలైన అభ్యర్థిగా వీరిద్దరి మధ్య కొంత బస్తీలో జనం అంతా కొంత పోల్చుకోవడం జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మీద అభ్యర్థిగా నిలబడడం, రెండో యాంగిల్లో వీరు కొంత సేవా కార్యక్రమాల్లో మరి ఓటమి పాలైన తర్వాత కూడా ప్రజల్లో మమేకమై ఉండడం, ఈ 2 కారణాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన పేద బడుగు బలైన వర్గాలు అమలు చేసిన కొన్ని పథకాలు, ముఖ్యంగా సన్న బియ్యం పేదలకు అందించడం, అదేవిధంగా రేషన్ కార్డులు ప్రతి పేదింటికి చేరుకోవడం, కరెంట్ 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి మన మహిళలకు ఆర్టీసీ బస్సులో బాకీ కార్డ్ అంటూ బీఆర్ఎస్ చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. కేటీఆర్ రోడ్ షోలు కానీ కార్నర్ మీటింగ్స్లో కానీ ఏవేవి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి ఉంది, అది ఇంకా అమలు చేయాల్సినటువంటి అంశాలపైన ఆయన టోటల్గా ఒక స్క్రీన్ల పైన ప్లే చేస్తూ మరి చూపించారు కదా. ఇప్పుడు ఒకటి కేటీఆర్ గారు వారి రోడ్ షోలు అవన్నీ ఆ పక్కన కుత్బుల్లాపూర్ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన కార్యకర్తలతో జరిగిందండి. నేను బోరబండలో వారి ర్యాలీ నేను చూసిన, ఆ ర్యాలీలో డ్యాన్స్ చేసిన ఒకసారి వీడియో బయట తీయండి. వాళ్ళంతా సూర్యాపేట నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, పుట్ట కిషోర్ గారు, అక్కడ కార్యకర్తలు, వివేకానంద గౌడ్ గారి, అక్కడ స్థానికత, అక్కడ మహిళలు గాని లోకల్ స్థానిక ఓటర్లు గాని ఆ ర్యాలీలో పెద్దగా పాల్గొనలేదు. అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు ఎంత మ్యానిపులేట్ చేశారు, వారి మీద కేసు కూడా అయినట్టుంది నాకు తెలిసి. బూత్లలోకి మీరు యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్ గా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, మీరు నాన్ లోకల్ వ్యక్తిగా, మీరు బీర్లయ్య గారు, ఓ డిప్యూటీ సీఎం వెళ్ళి మల్లుబాటి విక్రమార్క గారు, 20 మంది ఎమ్మెల్సీలు, 50 మంది ఎమ్మెల్యేలు, మంది మార్బలంతో, డబ్బుల బలంతో, అధికార బలంతో, ఎలక్షన్ కమిషన్ తోటి, పోలీసులతోటి మీరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు రామచంద్ర నాయక్ అన్న. మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు, మీరు చాలా విలువలతో ఉండాల్సి ఉండే, కానీ రాజ్యాంగాన్ని అపాస్యం చేసినారు.
చేసినా కూడా భారత రాష్ట్ర సమితికి ఏం పెద్ద దోకేం కేటీఆర్ లేదు. గారు, సునీత గారు ప్రజలు మా మాత్రమే వైపు ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. నమ్మిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కార్యవర్గం అందరూ సత్యవతి రాథోడ్ గారు, 9వ తారీఖు వరకు మాత్రమే అక్కడ ఉన్నాం. తక్కిలపల్లి ఆఫ్టర్ రవీంద్రరావు 9th గారు, మేము అందరం వెళ్ళిపోయినాం. చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఒకటండి, ముందు ఒక ఏమంటారు ఆవు గట్టు మేస్తే పొలం మేస్తే ఏదో పొలం గట్టు మేస్తుందా అన్నట్టు, మీరు దుబ్బాక ఎన్నికలు ఏం చేసిర్రు, నాగార్జున సాగర్ ఎన్నికలు ఏం చేసిర్రు, మునుగోడు ఏం చేసిర్రు, హుజూర్ నగర్ ఏం చేసిర్రు, మీకు అన్ని తెలుసు. ప్రజాస్వామ్యం మీద ఏడో ఒక్కొక్క గ్యారెంటీ నియోజకవర్గానికి అంటే ప్రజాస్వామ్యం రక్షిస్తారని వచ్చారు. ఒకటి వినండి, మీరు 4 బై ఎలక్షన్లలో 3,000 కోట్లు 2,000 కోట్లు అని మీరు మన ఏమంటారు ఎన్నికల హామీలు ఇచ్చారు. ఎక్కడైనా హుజూర్ నగర్ లో కానీ హుజురాబాద్ లో కానీ ఎక్కడ నిజంగా ఎన్నికలైన తర్వాత అటు పోయిన దాఖలాలు టీఆర్ఎస్ పార్టీకి ఉందా అండి? దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ హుజురాబాద్ స్థానికులకు ఇచ్చారు. మరి ఆనాడు ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి ఇప్పుడు ఒకటి ఎన్నికలు అన్నప్పుడు ఏ పార్టీ వ్యూహాలో ఆ పార్టీకి ఉంటాయి. కానీ రేపు గెలవడానికి మాకున్న పాజిటివ్ పాయింట్స్ నేను చెప్తున్నా. ఏదేమైనా అభ్యర్థి ఒక మాకు పాజిటివ్. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు సిటీ అంటే టౌన్ లో ఉండే సిటీలో ఉండేటువంటి ఓటింగ్ వేరు అక్కడ, కానీ గ్రామాల్లో రూరల్ వేరు అర్బన్ వేరు జనరల్గా. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన, కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన ఇక గ్రామాల్లో అంతా కాంగ్రెస్ వైపు ఉంటుందన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా మీరు? తప్పకుండా. యాక్చువల్లీ హైదరాబాద్ కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన అమలు చేసిన పథకాలు బడుగు బలైన వర్గాలకు చేరుతున్నాయి, పేదింటికి చేరుతా ఉంది. మన పథకాలు ఏదో కాంట్రాక్టర్లకు గతంలో ఏదో మన రైతులకి ఇచ్చిన రైతు బంధు అందరికి అంటే 100 ఎకరాలు ఉన్న గుట్టలకు పుట్టలకు వెంచర్లకు ఇచ్చినట్టు కాదు. ఈ రోజు పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా గానీ పేదవాడికి, ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఈరోజు చేరే ఒక మంచి సక్సెస్ఫుల్ గా కింద కార్యక్రమాలు సాగుతా ఉన్నాయి. ఎస్, ఇంకో 2 హామీలు నెరవేర్చాల్సి ఉంది. కానీ 2 పార్టీలు కాదు, మాకే సైలెంట్ ఓటు పడింది, మేమే గెలవబోతున్నామని బీజేపీ మాట్లాడుతుంది. ఎందుకంటే 2 పార్టీలను చూశారు, కానీ రాబోయేది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం. అందుకు జూబ్లీ హిల్స్ సైలెంట్గా ఓట్లు వేశారు, రేపు మేమే గెలవబోతున్నాం చూడండి అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ ని అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి వాళ్ళు టీఆర్ఎస్ తోని అండర్స్టాండింగ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే బీజేపీ స్వతహాగా గెలిచే పరిస్థితి లేదు. అదే విధంగా గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ ఒకసారి మీరు చూసుకోండి. అదే విధంగా ఇప్పుడు మనం ఎలా గెలవలేం కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తే రేపు బీజేపీకి సహకారం అందుతుంది, కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ డౌన్ అవుతుంది అనే విషయం వారికి తెలుసు. వారు రామచంద్ర అన్న, ఎన్నిక జూబ్లీ హిల్స్ ఒక్క నియోజకవర్గం. ఈడ గెలిస్తే మేము ఓడిపోతే మాకు సహకారం అందుతుంది. మేము కేంద్రంలో ఉన్నాం, ఢిల్లీలో మా ప్రభుత్వం. సో ఈ ఒక్క ఎన్నికతోని మాకేమైనా అయ్యేది ఉందా చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి? అయితే గీతే మీకు ఇప్పుడు ఇజ్జత్కే సవాల్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, మీ ఆర్గ్యుమెంట్లోనే ఇంతకుముందు బాలరాజ్ గారి ఆర్గ్యుమెంట్లో మీ ఆర్గ్యుమెంట్ 2 కూడా మీరు డబుల్ టంగ్ ధోరణి కనిపిస్తా ఉంది, 2 నాలుకల ధోరణి. ఇంతకుముందు బాలరాజ్ గారు అన్నారు మేము రాత్రే వెళ్ళిపోయినాం, మేము అక్కడ లేము, మా వాళ్ళు అక్కడ ఎట్లా డాన్స్ చేస్తారని ఆయన అన్నాడు. అంటే అది వాళ్ళ సరెండర్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిన విషయం బయట తేటతెల్లం అవుతుంది. మీ మీద ఒక్క నిమిషం రెండోది నేను ఏమంటున్నంటే, మీ మ్యాచ్ ఫిక్సింగ్ బయట పెడతాం మేము. ఎన్నికలు జరగగానే మీ కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతాం. నువ్వు చూడు, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయింది కేసుల విషయంలో. కేటీఆర్ గారు కేసులకు భయపడి, కేసీఆర్ గారు కేసులకు భయపడి ఎట్లా సరెండర్ అయినా. కేసీఆర్ గారు ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తారు తాడూరన్న, ఒకసారి గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారితో ఇంటర్వ్యూ చేయండి. బీజేపీ ఏం చేస్తుంది, ఎవరిని గెలిపిస్తుంది, ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుంది, పార్టీ అధ్యక్షుడిగా రాజాసింగ్ గారిని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్. ఒక్క ఎన్నిక కూడా రాలేదు. చెప్తున్నారు, మీరు చెప్పింది అర్థమైంది కదా. ఒక పాయింట్ మీరు చెప్పండి, మధ్యలో ఇంటరప్ట్ చేసి. కానీ కంటిన్యూ మీరు చెప్పిందే చెప్పినట్టు చెప్తే ఎట్లా? ఏదో ఒక 3-4 minutes లో కంక్లూడ్ చేద్దాం. రాజేష్ గారు, నేను ఫైనల్ ఒకటి చెప్తా ఉన్నా. ఒక్కటైతే మీరు నమ్ముతారు కదా, తెల్లారి పోయి ఒక అపార్ట్మెంట్ లో ఒక 80 ఓట్లు ఉంటే, 80-100 ఓట్లు ఉంటే, ఆడ ఓన్లీ కొంతమంది ఓట్లు వేసినని ఇలా డబ్బులు మళ్ళీ రిటర్న్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తురా లేదా? అవి మీ మీడియాలోనే ఫోటోలు వచ్చినాయి కదా. మరి ఎందుకు ఆ వసూలు పోయారంటే ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చిర్రు వీళ్ళు. ఇంకా ఎంత దారుణం అంటే,
బూత్లో లోపలికి అంటే మమ్మల్ని 300 మీటర్స్ వరకు మమ్మల్ని రానియకుండా మా టేబుల్ల దగ్గర బీజేపీ కార్యకర్తలు తెగించి పోరాడతారు, మమ్మల్ని లేకుండా చేసి ఆ లోపలికి పోయిన తర్వాత ఓటేసే ముందు పైసలు ఇచ్చి మళ్ళీ ఓటు వేసి వచ్చినాక 500 ఇచ్చి పంపిరు ఇంటికి. ఒకవేళ ఓటు వేయకపోతే మీకు 500 ఇయ్యము అని చెప్పి చూసి మరి చెప్పి మరి ఒట్టేయించుకొని మరి ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రోజు ముందు నేను సరెండర్ అని చెప్పినాక మళ్ళీ ఇది చేసిరని చెప్తే నా టంగుకి వాల్యూ ఉండదు. వాళ్ళు పప్పులో కాలేసినట్టు నేను ఎట్లేస్తా రాజేష్ గారు, ఆయన అడ్వకేట్ కదా. రెండోది నేను ఏమంటున్నంటే ఇక్కడ బాలరాజ్ గారైనా రామచంద్ర నాయక్ గారైనా వారి ఆర్గ్యుమెంట్స్ లోనే వారి యొక్క తప్పిదాలు ఏ రకంగా చేసినారు, ప్రజలకు ఏ రకంగా ఏమర్చినారో తెలుస్తా ఉంది. ఈ ఫైటింగ్ అంతా కేటీఆర్ రేవంత్ రెడ్డి తిట్టుకోవడానికే సరిపోయింది జూబ్లీహిల్స్ ఎన్నిక. ఇంకోటి నేను ఏమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీకి మీరు కంటోన్మెంట్ లో హైదరాబాద్ లో మాకుంది, గ్రామాలలో కాంగ్రెస్ గెలిచింది. ఈ రోజు కంటోన్మెంట్ లో మీరు ఓడిపోయినారు, రేపు జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నారు అంటే హైదరాబాద్ కూడా ఖాళీ అయిపోతుంది మీది. ఇక బీఆర్ఎస్ తీసుకోవట్లేదు కదా, బీజేపీ తీసుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సార్ తప్పకుండా మీరు చూడండి, రేపు రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, రేపు ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది, మీరు చూడండి. బాలరాజ్ గారు సార్ ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు తాడూరు గారికి అంత కాన్ఫిడెంట్ ఉంటే ఓకే, సంతోషం, ఏం కాదనం. వారికి ఒక ఐక్య పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ మాత్రం ఆశలు ఉండాలి, ఆశలతో జీవించాలి, తప్పేం లేదు. మీరు కొలీగ్సే కదా ఇద్దరు. నేనేం కాదంటే రాజేష్ గారు, నేనేమంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యన పోటీ ఉంది. డెఫినెట్గా ఓ స్లైట్ మెజార్టీ తోటి, ఓ కొద్దిపాటి మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ 5 నుంచి 10,000 మధ్యన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది మాకున్న బూత్ వైజ్గా, క్లస్టర్ వైజ్గా, మా సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించిన ఏజెంట్ల వైజ్గా మీ లెక్కలు తీసుకుని చెప్తా ఉన్నాం. అది క్లారిటీ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల మీద డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ని, పోలీస్ యంత్రాంగాన్ని, పైసల్ని ఎట్లా ఉపయోగించరు, మజిల్ని ఎట్లా ఉపయోగించరు, మనీని ఎట్లా ఉపయోగించరు, అధికారాన్ని ఎట్లా ఉపయోగించరు అనే అంశం స్పష్టంగా ప్రజలు. గారు ఇప్పుడు బీజేపీ పార్టీ పోటీలోనే లేదు. టిఆర్ఎస్ పార్టీ వారు ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రచార ఆర్భాటాలు సోషల్ మీడియాలో వారి సొంత ఛానళ్లలో కొంత హడావుడి చేసిన మాట వాస్తవం. కానీ ఎలక్షన్ చేయలేదు, జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వారు కేంద్రీకరించలేదనేది వాస్తవం. మీకోసం ఎందుకంటే మీకోసం అంటే అంటే ఒకటి వారికి తెలుసు ఇక్కడ క్యాండిడేట్ నవీన్ యాదవ్ ను ఓడించడం అసంభవం అనేది కొంత వాళ్ళకి అర్థమైంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఇక్కడ ప్రచారానికి పాల్గొన్నట్టు ఇక్కడ మనం చూడలేదు. కేటీఆర్ గారు వారి అహంతో కూడిన కేసీఆర్ గారు ప్రచారానికి వస్తే ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వేరేలాగా ఉండేవి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినా, వారి ఇంకా కవిత గారిని తెచ్చుకున్నా, హరీష్ రావు గారు వచ్చినా రైట్ అక్కడ అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వాస్తవాలు గమనించిర్రు. 10 సంవత్సరాల్లో అక్కడ మన గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి గ్రేటర్ హైదరాబాద్ కి వారు అధ్యక్షులు ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అక్కడ బస్తీలలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దాదాపు 200 కోట్లతోని అక్కడ చిన్న చిన్న సమస్యలు ఏదున్నా పరిష్కరించమని చెప్పిన తర్వాత కొంత ఆ మాత్రం తిరగలిగినాం. బస్తీలో తిరిగే పరిస్థితి లేదండి. ఆ ట్రాఫిక్ గానీ, ఆ రోడ్ల వ్యవస్థ గానీ, అక్కడ కరెంట్ పోల్స్ గానీ అస్తవ్యస్తంగా ఉన్న బస్తీలు అవి. దాన్ని మా ముఖ్యమంత్రి గారు కొంత ఈ 3-4-5 నెలల్లో కొంత మెరుగుపరచడం, అది గమనించిన అక్కడ స్థానికులు మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని అనుకున్నారు. అదేవిధంగా నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చనే ఒక ఆలోచనలో వచ్చి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాడు శ్రీనివాస్ గారు. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయిపోయింది, రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 11-12 కల్లా జూబ్లీహిల్స్ ఫలితం వచ్చేస్తుంది. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం సాధిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందుతారనేది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 1 ఏమో బీఆర్ఎస్కి హెడ్జ్ ఇచ్చాయి. బట్ చూద్దాం, అంటే ఇప్పటికి ఈ సమయానికి ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు కాబట్టి సో ఈ సమయానికి స్టిల్ బీఆర్ఎస్ కాన్ఫిడెంట్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ 2 కాన్ఫిడెంట్గా ఉన్నాయి. బట్ బీజేపీ మాత్రం కొంత ఇంకా తమ
దీంట్లో పోటీలో లేమన్నటువంటి క్లారిఫికేషన్స్ ఆల్రెడీ బీజేపీ వచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ చూడం. సో ఎప్పటికైతే నమ్మకంతో ఉన్నారు, మాకు సైలెంట్ ఓటు పడింది బీజేపీకి అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ చూడాలి, రేపైతే రిజల్ట్ రాబోతుంది జూబ్లీ హిల్స్. ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఫర్దర్గా ఎటువంటి పరిణామాలకు దారి